నామమున కృపా సమాధానములు మహిమ దీవెనలు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ఈయన అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తను తానే అర్పించుకొనెను. విమోచన క్రయధనము అనగా విడుదల కలిగించడానికి. ప్రతి మానవుడు బంధకములో ఉన్నాడు. పాపమనే బంధకములో, శాపమనే బంధకములో, రోగమనే బంధకములో, సాతాను శక్తులనే బంధకములో ప్రతి మనిషి బంధింపబడి ఉండగా, సాతాను చేతిలో, సాతాను కట్ల చేత బంధింపబడిన మానవుని విడిపించడానికి ఆయన క్రయధనము చెల్లించారు. క్రయధనము అనగా వెల చెల్లించారు. వెల అంటే బైబిల్లో వ్రాయబడిన మాట, పేతురు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మొదటి అధ్యాయం 18వ వచనంలో పేతురు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటలు చూస్తే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందిరని మీరు ఎరుగుదురు కదా. దేని చేత విడిపించాడు మనలను? ఇక్కడ కూర్చున్న మనం ఒకప్పుడు బంధకాల్లో ఉన్నవారు. క్రీస్తుని ఎరుగని కాలములో మనందరము బంధకములలో ఉన్నవారు. మనకు విమోచనము ఎలా కలిగినది అంటే క్రయధనము. క్రయధనము అంటే వెండి కాదు, బంగారము కాదు, తను తానే అర్పించుకున్నాడు. ఇక్కడ వ్రాయబడిన మాట తన అమూల్యమైన రక్తం. అంటే తన రక్తమంతటిని దారబోసి, తన రక్తమంతటిని దారబోసి. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడిన మాట 5వ అధ్యాయంలో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఆ మాటను మనం ఒక్కసారి 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాటలు ఒక్కసారి చదువుకుందాం. ఆయన కొనుక్కున్నారు మనల్ని. వెండితో కొనలేదు, బంగారముతో కొనలేదు, రక్తము చేత కొన్నారు, లేక ప్రాణమిచ్చి కొన్నారు. చదువు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని కొరకు మనుషులను కొని. ఎలా కొనుక్కున్నాడట? రక్తం ఇచ్చి. రక్తం అంటే బైబిల్ ఏంటి అర్థము? రక్తమే ప్రాణం అన్నాడు కదా. క్రైస్తవ బిడ్డలకు, క్రీస్తు నమ్మిన బిడ్డలకు తెలియజేస్తూ, మీరు రక్తము త్రాగకూడదు. అంటే మాంసం మీరు తినొచ్చు, రక్తము త్రాగకూడదు. ఎందుకు అని అంటే ఏమనుంది బైబిల్లో? రక్తమే ప్రాణం. మనిషిలో రక్తం, బ్లడ్ పోతే ప్రాణం ఉంటుందా? ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది, ఆ బ్లడ్ పోకుండా చూసుకుంటారు. ఆ గాయానికి ఆ బ్లడ్ పోయేటప్పుడు నీళ్లు త్రాగమంటారు, ఆ గాయమైనప్పుడు నీళ్లు త్రాగమంటారు. ఓ తడిబట్ట తీసుకొని అక్కడ గట్టిగా కట్టేస్తారు రక్తం రాకుండా. ఎందుకంటే రక్తం, బ్లడ్ పోతే మనిషి ప్రాణం పోతుంది. రక్తమే ప్రాణం.
కాబట్టి ప్రభు మనల్ని ఎలా కొనుక్కున్నారంటే తన రక్తం ఇచ్చి, ఇంకో మాటలో చెప్పాలంటే తన ప్రాణం ఇచ్చి, తన ప్రాణముతో విడిపించాడు మనల్ని. అమ్మివేయబడిన అపవాది చేతిలో బంధింపబడిన మనల్ని విడిపించడానికి. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో పాపికి బదులుగా ఆయన క్రయధనము చెల్లించాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చింత ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తము. ఎవరి నిమిత్తము? గట్టిగా చెప్పాలి. మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తము ఆయన రక్తమును కార్చాడు. మన పాపముల నిమిత్తము తన ప్రాణమునే ఇచ్చి వేశాడు. మనల్ని విడిపించుకున్నాడు. మనల్ని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. మనం ఆయన వారు విలువ పెట్టి కొనబడిన వారం మనం. కాబట్టి కృతజ్ఞులమై కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞత పూర్వకముగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. ఎందుకు ఇలా చేశాడు అంటే ప్రేమ చేత. మన మీద ఆయనకున్న ప్రేమ ఎవరు చూపించలేని ప్రేమ. ప్రేమ చేత కొనుక్కున్నాడు. మనకు ఒక వస్తువు మీద ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? ఎంత డబ్బు అయినా కానీ కొనాలి. ఆ వస్తువు కొనాలి, లేకపోతే ఆ స్థలం కొనాలి, ఆ పొలం కొనాలి, ఆ ఇల్లు కొనాలి, అలాంటిదే కొనాలి, అలాగే కొనాలి, అదే కొనాలి. అది ఇష్టం. మనకిష్టమైన వస్తువును మనం ఎలా కొనుక్కుంటామో ఆయనకిష్టమైన ప్రజలం మనం. ప్రేమ చేత క్రయధనము చెల్లించాడు. ప్రేమ చేత. కాబట్టి ఆ ప్రభు కొరకు బ్రతుకుదాం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు, మనదేమీ కాదు. రక్తము చేత కొనబడిన మనము ప్రభు కొరకు బ్రతుకుదాం. ఆయన రాకడ వరకు ముందుకు సాగుదాం. అట్టి వాక్యం దేవుడు మనకెల్లరకు ఈ రోజున ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే, యుద్ధాలు చూస్తూ ఉంటే ప్రభు రాకడ ఇప్పుడే అన్నట్లుగా ఉంది. నేడో రేపు అన్నట్లుగా ఉంది. రాకడ గుర్తులు జరుగుతున్నాయి. కొనబడిన మనము, కొనుక్కున్న వస్తువులమైన మనల్ని, కొనబడిన మనల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. వెళ్ళ చెల్లించాడు. తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఒక వస్తువును మనము కొన్న తర్వాత ఆ వస్తువుని ఎలాగైతే మన ఇంటికి తీసుకుని వెళ్తామో ప్రభు వెళ్ళ చెల్లించాడు. మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు తన నిత్య రాజ్యములోనికి. ఆ రాజ్యములకు రాకకు సిద్ధపడదాం. అట్టి వాక్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత.